హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సంజు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సంజు మోటివేషనల్స్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ షూట్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి నేనంతా ఉదయాన్నే లేచి వాకిల్ అంతా క్లీన్ చేసేసినాను అనమాట. తర్వాత కొంచెం ముగ్గు వేద్దామని చెప్పి కూర్చున్నాను ఇక్కడ. సో ఫస్ట్ అయితే నేను ఎర్రలకు పైన ముగ్గు వేస్తున్నాను. నాకు మధ్యలో తామర పువ్వు వేసి సైడ్ కొంచెం డిజైన్ వేయడం అలవాటు అనమాట. సో ఇక్కడ నేను అలాగే చేస్తున్నాను. ఈరోజైతే ఈ వీడియోలో ఒక విషయాన్ని గురించి అయితే మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. సో ఈ విషయం ఏంటంటే, ఈ మధ్య యూట్యూబ్లో చాలామంది పెయిడ్ ప్రమోషన్స్ అలాంటివి బాగా చేస్తున్నారు. సో ఏమైనా ప్రోడక్ట్స్ రివ్యూస్ అలాంటివి ఉంటే చూడండి, మీకు నచ్చితే కొనండి, లేకపోతే లేదు. వాళ్ళకి కొంచెం ఫేమ్ ఉంది కాబట్టి వాళ్ళ త్రూలో వాళ్ళకి బిజినెస్ అవుతుంది కాబట్టి వాళ్ళు ప్రమోషన్స్ అనేటివి చేస్తుంటారు. ప్రమోషన్ చేసే వాళ్ళదే తప్పు కాదు, చూసే వాళ్ళది తప్పు కాదు. కానీ అంటే ప్రమోషన్స్ అంటే ఎట్లా ఉంటాయంటే కొన్ని జెన్యూన్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ప్రోడక్ట్స్ అట్లాంటివి అయితే మనం చూస్తే మనకు నచ్చితే తీసుకుంటాం, లేకపోతే లేదు. మనకి ఏదైనా అవసరం ఉందనుకో, సో అదే వీడియో వాళ్ళు ప్రమోట్ చేశారనుకోండి, సో ఏది వాళ్ళు చెప్తారు కాబట్టి, రివ్యూ చెప్తారు కాబట్టి మనం చూస్తాం, సెలెక్ట్ చేసుకుంటాం, మనకు నచ్చితే తీసుకుంటాం, లేకపోతే లేదు. అలా కాకుండా ఇప్పుడు ఏమైనా వస్తున్నాయంటే చాలా కొన్ని ఫేక్ ప్రమోషన్స్ అయితే వస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి, లేకపోతే జ్యోతిష్యాలయం అని చెప్పేసి, ఇక్కడ వెళ్ళండి అక్కడ వెళ్ళండి అని చెప్పేసి కొన్ని ఫేక్ ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. అవి జెన్యూన్ కాదండి. ఎందుకంటే అవి నమ్మి మోసపోయి డబ్బులు కట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదైనా కూడా ఫ్రీగా అయితే ఏది రాదు, కష్టపడితేనే వస్తుంది. ఇంట్లో కూర్చుని వర్క్ ఇస్తాము, ఇవి ఇస్తాము, అది ఇస్తాము. అలాగే కొన్ని హాస్పిటల్స్ కూడా ఇట్లా ఫేక్ ప్రమోషన్స్ అయితే యూట్యూబర్స్తో చేయిస్తున్నారు. ఏంటంటే ఫ్రీ క్యాంప్ అని చెప్పేసి, ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తున్నారు అని చెప్పేసి అట్లాంటివి కూడా ప్రమోట్ చేస్తున్నారు. కానీ అలా ఏం ఉండదు. ఫ్రీ అంటారు, కాకపోతే మనము అన్ని టెస్టులు అన్నీ మనం డబ్బులు కట్టి చేయించుకోవాలి. ఓన్లీ వాళ్ళు చూసేది, ఓన్లీ వాళ్ళు ట్రీట్మెంట్ చేసేది ఫ్రీ అని చెప్తారు. కాకపోతే మనం దీంట్లో అయ్యే ఛార్జ్ అంతా వాళ్ళు దాంట్లో తీసేసుకుంటారు అనమాట. ఏదైనా మనకి ఏది ఫ్రీగా రాదండి. యూట్యూబ్లో ఏదైనా కష్టపడితేనే వస్తుంది. ఇట్లా ప్రమోట్ చేసే వాళ్ళ తప్పేం లేదండి. చూసి మనం నమ్మి మనం మోసపోయేలా తప్పు. ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మొద్దు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా చూస్తున్నామంటే ఒకరికి 10 సార్లు ఆలోచించాలి. ఇప్పుడు ప్రోడక్ట్స్ అనుకోండి, చీరలు కూడా అలాంటివి వాళ్ళు ప్రమోట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఫాలోవర్స్ ఉన్నారు అట్లా అని చెప్పేసి వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. వాళ్ళకు కూడా ఒక రూపాయి వస్తుంది అనే ఉద్దేశంతో, అదేవిధంగా సేలర్స్కి కూడా సేల్ అవుతుందని, వాళ్ళ ప్రోడక్ట్స్ 10 మందికి తెలియాలి, సేల్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా ఏమంటారు ప్రమోషన్స్ అనేటివి యూట్యూబర్స్కి అలాంటివి ఇస్తారు. కాకపోతే మనం చేసేది ఏంటంటే మనకు నచ్చితే తీసుకోవాలి, లేకపోతే లేదు. ఎలాగో వాళ్ళు చూపించారు కదా, కంపల్సరీ మనం తీసుకోవాలని రూల్ ఏం లేదు కదా. మనకు నచ్చితే తీసుకోవాలి, లేకపోతే లేదు. ఒకవేళ అది బాగాలేదు అనుకోండి, మనం రిటర్న్ పెట్టుకోవచ్చు కదా. రిటర్న్ పెట్టుకునే ఆప్షన్ కూడా మనకు ఉంది. ఇలాంటివి అయితే రిటర్న్ పెట్టుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే, ఈ జ్యోతిషాలు ఇలాంటి మూఢనమ్మకాలు మాత్రం నమ్మొద్దు. మన లైఫ్లో ఏది జరిగేది ఉంటే, మన రాత్రిలో ఏది జరిగేది ఉంటే అదే జరుగుతుంది. వాళ్ళు చెప్పినంత మాత్రాన మన లైఫ్ ఏం చేంజ్ కాదు. ఏంటంటే మనం నమ్మాల్సింది ఓన్లీ భగవంతుని మాత్రమే. ఆ దేవునికి పూజ చేయడం, దేవునికి మన బాధలు చెప్పుకోవడం, మనం అలాంటివి చేస్తే దేవుడు మన కోరికను తీరుస్తాడు తప్ప, ఈ జ్యోతిషాలు ఇలాంటి వాళ్ళు, మన పండితులు ఇట్లాంటివి అయితే వాళ్ళు ఏం తీర్చరు కదా. కొంచెం ఆలోచించాలి. ఇక్కడ వెళ్ళి మనకి ఇది చేశారు, అది చేశారు, ఇలా అలా అని చెప్పి వీళ్ళు తగలబెట్టేసి మనకేం రాదు. మళ్ళీ మనం ఉన్న సిచ్యువేషన్ మనకే ఉంటుంది. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఏం నమ్మొద్దు. ఈ మూలికలు పెట్టుకోండి, ఆ మూలికలు పెట్టుకోండి, ఇది పెట్టుకోవడం వల్ల ఇట్లా అవుతుంది, అది పెట్టుకోవడం వల్ల ఇట్లా అవుతుంది, అలాంటివి చాలామంది చెప్తుంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అలాంటివి చెప్పేవాళ్ళు మంచి చేయరు. వాళ్ళు ఏదో డబ్బు కోసం ఆశపడి మాత్రమే అలాంటివి చేస్తుంటారు. వాళ్ళకి పబ్లిసిటీ కావాలి కాబట్టి ఇలాంటి యూట్యూబర్స్కి కొంచెం మనీ పే చేసి వాళ్ళైతే ప్రమోషన్స్ చేసుకుంటారు. ఈ జనాలు ఏంటంటే వాళ్ళని కొంతమంది చెయ్యరు, కొంతమంది ఏంటంటే గుడ్డిగా నమ్మి వాళ్ళు నిజమే చెప్తున్నారేమో కదా అని చెప్పేసి వాళ్ళని అప్రోచ్ కావడం అలాంటివి చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒకటి విషయం ఏంటంటే, ఈ యూట్యూబర్స్ కూడా అవి ప్రమోట్ చేస్తారు. దానికి ప్రమోట్ చేసిన తర్వాత ఒక కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసి ఉంటారు. అది నిజమా ఫేక్ కానీ మళ్ళీ మనం అడగడానికి కూడా లేకుండా వాళ్ళు కామెంట్స్ అనేది ఆఫ్ చేసుకుంటారు. వాళ్ళు ఓన్లీ మనీ కోసం ప్రమోట్ చేస్తారు. వాళ్ళు చేయడం తప్పు కాదు, మనం చూడడం తప్పు. చూసి ప్రతిదీ గుడ్డిగా నమ్మడం తప్పు. గుడ్డిగా నమ్మి మోసపోయిన తర్వాత మన డబ్బులు ఎవరు తిరిగేరండి. మనం అడిగినా వేస్టే, వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఉంటారు. ఇలా మోసపోయేది మనమే. ఎప్పుడైనా ఆలోచించండి,
ఏదైనా గుడ్డిగా నమ్మొద్దు. ఏది ఫ్రీగా రాదు. అందరు మోసం చేసే వాళ్ళైతే ఉండరు. ఈ ప్రోడక్ట్ రివ్యూస్ అలాంటివి అయితే మీకు నచ్చితే కొనండి, లేకపోతే లేదు. నచ్చకపోతే రిటర్న్ పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది. కానీ ఒక్కసారి మన చేతి నుంచి ఇలాంటి మోసగాళ్ళకి డబ్బు వెళ్ళిందనుకో రిటర్న్ రావడం చాలా కష్టం. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ అని జాబ్లో కూడా ఇన్స్టాగ్రామ్లను, యూట్యూబ్ ప్లాట్ఫామ్లో చాలామంది అయితే చేస్తున్నారు. అది జెన్యూనా కాదా, అది నిజమేనా కాదా అని ఒకరికి 10 సార్లు ఆలోచించండి. ఏదైనా గుడ్డిగా నమ్మి డబ్బులు కట్టడం వర్క్ చేయడం ఏంటంటే మనం బయటికి వెళ్ళొద్దనే కదా. వర్క్ ఫ్రమ్ హోమ్ అలాంటివి మనం చూస్తున్న పిచ్చోళ్ళలాగా మనం డబ్బులు కట్టేది ఉంటే బయటికి వెళ్ళే మనకి ఆప్షన్ లేకనే కదా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని అలాంటివి సర్చ్ చేస్తుంటాం. కానీ అలాంటివి ఏమీ ఉండవండి. వేస్ట్ డబ్బు కట్టి పని ఇస్తామన్న దానికి అసలు నిజమే కాదు, అది ట్రూతే కాదు. అట్లయితే తెలియకుండా డబ్బులు కట్టి మోసపోయి తర్వాత మొత్తుకుంటే ఏం లాభం అంటే ఎవరివ్వరు కదా. ఏదైనా 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. డబ్బులు కట్టేసిన తర్వాత ఎవరు రిటర్న్ ఇవ్వరు. మనం తిరుపతి ఉండలు వేసినామా అని చెప్పేసి వదిలేసుకోవడం తప్ప, దానివల్ల అయితే బాధపడడం తప్ప ఏం చేసేది లేదు. సో ఎవ్వరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మొద్దు. ఎస్పెషల్లీ ఇంట్లో కూర్చుని ఆడవాళ్ళు, యూట్యూబ్ చూసి ఆడవాళ్ళు ఏది చూపించినా అది నిజమని నమ్మొద్దు. సో మీకు ఏమైనా ప్రోడక్ట్స్ చూపించారా, అది నచ్చిందా చూడండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. ప్రతి చూసిందల్లా కొనొద్దు కదండి. అదే మన తప్పు కూడా ఉంది. చేసేవాళ్ళది ఎంత తప్పు దాన్ని చూసి దాన్ని కొని బాధపడిన మనది కూడా అంతే తప్పు. ఎవరైనా కూడా యూట్యూబ్లో ఫేమ్ వచ్చిన తర్వాత ప్రమోషన్స్ అవి చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి దాంట్లో ఇంత అమౌంట్ వస్తుందని చెప్పేసి చేస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళు కొనమని ఖచ్చితంగా అయితే మనకు చెప్పారు కదా. మనకు నచ్చితే కొనుక్కుంటాం, లేకపోతే లేదు. ఇక వాళ్ళు చెప్పారు కదా అని ఖచ్చితంగా కొనాలని అయితే అలాంటివి అయితే పెట్టుకోకూడదు. వాళ్ళు చూపిస్తారు వాళ్ళ పని అది. ఇప్పుడు మన సినిమాలో కూడా చాలామంది హీరోయిన్స్ యాడ్ చేస్తుంటారు. మనకు నచ్చితేనే కొనుక్కుంటాం, మనకు నచ్చకపోతే వదిలేస్తాం కదా. ఇక వాళ్ళు చెప్పారు కొనుక్కోవాలని, అది మనకు అవసరం లేకపోయినా కొనుక్కోవడం అలాంటివి చేయొద్దు. ఎందుకంటే వాళ్ళని బ్లేమ్ చేయొద్దు. మనకు నచ్చితే కొనాలి, లేకపోతే లేదు. వాళ్ళ వర్క్ అది. వాళ్ళకు కొంచెం పాపులారిటీ వచ్చింది, వాళ్ళ త్రూలో వాళ్ళకి బిజినెస్ అవుతుంది కాబట్టి వాళ్ళు చేస్తుంటారు. మనం చూడాలి, మనకు నచ్చితే మనకు అవసరం ఉంటే కొనుక్కోవాలి, లేకపోతే లేదు. వాళ్ళు చెప్పారు కదా, మన ఫాలోవర్స్ కదా, మనం వాళ్ళ వీడియోస్ చూస్తాం కదా, ఏది పడితే అది ఎగబడి కొనుక్కోవద్దు, తర్వాత బాధపడదు. ఏదైనా ఒకటికి 10 సార్లు ఆలోచించి నిర్ణయం అయితే తీసుకోవాలి. సో ఇదైతే నాకు కొంచెం చెప్పాలనిపించింది, అందుకే ఈ వీడియోలో అయితే చెప్పాను. సో ఇది ఇంకొక విషయం ఏంటంటే యూట్యూబ్లో ఫేమ్ ఎంత తొందరగా వస్తుందో, యూట్యూబ్ సక్సెస్, ఫేము, మనీ ఎంత చూస్తామో ఒక టైం బాగాలేనప్పుడు అదే మనని కూడా కింది స్థాయిలో కూడా తీసుకొచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. ఈ మధ్య చాలామంది యూట్యూబర్స్ నుంచి పెద్ద యూట్యూబర్స్ కూడా ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. సో ఎంత మంచి లైఫ్, లగ్జరీ లైఫ్, అన్నీ ఫేము, నేము, మనీ ఎలా ఇస్తుందో ఒక టైం బాగాలేనప్పుడు సేమ్ అది ట్రోల్స్ని, బాధని, అన్నీ ప్రతిదీ ఫేస్ చేయాల్సి వస్తుంది. దేనికైనా ధైర్యంగా ఉండాలి. కానీ చెప్పేది ఏంటంటే జెన్యూన్గా ఉండాలి. చేసేది ప్రతిదీ ఒక కరెక్ట్ అయి ఉండాలి. మీరు చేసుకోండి. మనం ఏదైనా డబ్బు కోసమే కదా ఇంట్లో కూర్చొని ఏదో యూట్యూబ్ చేసుకుంటే మనం మంచిగా బతకాలనే కదా అందరూ స్టార్ట్ చేస్తారు ఛానల్. ప్రమోషన్స్ చేయడం తప్పు కాదు, అన్నీ చేయడం తప్పు కాదు. కాకపోతే కొంచెం మనం నమ్మి మన జనాలు చూస్తున్నప్పుడు వాళ్ళకి మనము నిజం చూపించాలి, అబద్ధం ఎలాగోలా డబ్బులు వస్తున్నాయి కదా నేను చెప్పేసి అయిపోతుంది అన్న ఉద్దేశంతో కాకుండా కొన్ని పనికొచ్చే వీడియోస్ చేయాలి, పనికొచ్చే ప్రమోషన్స్ చేస్తే చూసే వాళ్ళు కూడా మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే అరే ఏమైనా డైలీ ఫాలో అవుతాం కదా ఇవన్నీ కరెక్టే చెప్తుంది అని చెప్పేసి ప్రతి వాళ్ళు అనుకుంటారు. ఏదైనా సరే మనం జెన్యూన్గా ఉంటేనే మనకు ఫాలోవర్స్ అయినా ఎవరైనా మనం నమ్మే వాళ్ళకి మనం మంచి చేసిన వాళ్ళు వాళ్ళ త్రూలో మనకి అమౌంట్ వస్తుంది. వాళ్ళ వీడియోస్ చూడడం వల్ల మనకు వస్తుంది కాబట్టి కొంచెం వాళ్ళ నమ్మకాన్ని కూడా మనం నిలబెట్టుకున్న వాళ్ళం అవుతాం. మనకి ఎంత ఫేమ్ని ఇస్తారో, మనకి ఎంత మనీ ఇస్తారో, మనకి ఎంత మంచిగా ఫ్యూచర్ ఇస్తారో వాళ్ళు తలుచుకుంటే ట్రోల్స్ చేసి అవి చేసి కూడా మన లైఫ్ నాశనం చేసే అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఇలాంటివి చాలామంది యూట్యూబర్స్ లైఫ్లో జరిగాయి. ఈ మధ్యకాలంలో మనం చూసిన బెట్టింగ్ యాప్స్ అని ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కరి లిస్ట్ అయితే తీయడం జరిగింది, వాళ్ళకి కేసులు పెట్టడం జరిగింది, విచారణ జరిగింది. సో ఎంత ఫేమ్ వచ్చి ఎంత పైకి ఎంత లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నా కూడా వాళ్ళు అలాంటి ప్రమోట్ చేసి పైకి వచ్చారు కాబట్టి మామూలుగా వీడియోస్ చేసి యూట్యూబ్ త్రూ వచ్చిన మనీతోటి ఉంటే పర్వాలేదు. కాకపోతే చెడు దారిలో వెళ్ళి బెట్టింగ్ యాప్స్ అని ప్రమోట్ చేయడం వల్ల, ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళ వల్ల అది నమ్మి ఆడి డబ్బులు పోగొట్టుకొని వాళ్ళ లైఫ్ ఖరాబ్ చేసుకొని సూసైడ్ చేసుకొని చాలా కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయని చెప్పి వింటున్నాం. కాకపోతే ఇలా చేయడం వల్ల యూట్యూబర్స్కి, ఇన్ఫ్లుయెన్సర్స్కి పేరు అయితే ఖరాబ్ అవుతుంది. ఏదో డబ్బు కోసం ఆశపడి మీరు చేయడం వల్ల మీరు బాగానే ఉంటారండి. కాకపోతే అది చేసి అది ఫాలో అయ్యే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది. సో మీ వల్ల ఏదైనా తప్పు జరిగితే సో ఇట్లా జరిగింది దానికి సొల్యూషన్ చేసుకోవాలి కానీ
కానీ ఇట్లా ఇట్లా ఏమంటారు మనం తిట్టే వాళ్ళని కూడా మనం అన్నీ భరించుకోవాలి. ఎందుకంటే మనం చేసాము కాబట్టి మనం భరించుకోవాలి. మన తప్పు ఉంటే మనం తల వంచుకోవాలి, కానీ ఏమన్నా మీద చేశారు కదా అని అట్లాంటివి అయితే చేయొద్దు. ఈ మధ్య చాలా వాళ్ళైతే యూట్యూబ్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. కొద్దిగా ఎదుకుంటూ ఇంట్లో వ్లాగ్స్ చేసుకుంటూ కొంచెం ఫేమ్ వచ్చిన తర్వాత ఏదో కొన్ని ప్రమోషన్ చేసుకుంటే కొంచెం డబ్బు వస్తుంది కదా అని చెప్పేసి కొన్ని ప్రమోషన్స్ అయితే చేసుకుంటున్నారు. పాపం వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందని. కానీ చూసేవాళ్ళు ఏంటంటే అవి నిజమేనా కాదా, అది మనకు అవసరమా కాదా, ఈ ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల మనకి యూజ్ ఉందా లేదా చూపించే వాళ్ళు మస్తు టీవీలో కూడా అడ్వర్టైజ్మెంట్ చాలా వస్తాయి కదండి. సో అడ్వర్టైజ్మెంట్ మనం చూస్తాం, చిన్న వదిలేస్తాం. మనకు అవసరం ఉంటేనే కొనుక్కుంటాం, లేకపోతే లేదు. ఇక చీరలు చూపించారు, నగలు చూపించారు, వాళ్ళు చూపించారు కదా మనం కొనుక్కోవాలంటే రూల్ ఏం లేదు కదా. వాళ్ళు నచ్చితేనే కొనుక్కోమంటారు, నచ్చకపోతే వదిలేసేయమని చెప్తారు. ఏదైనా వాళ్ళకు ఒక రూపాయి వస్తుందని వాళ్ళు చెప్తుంటారండి. మనకు అవసరం ఉంటే కొనుక్కోవాలి, లేకపోతే లేదు. కాకపోతే ఇది కొన్నాం, మీ వల్ల మోసపోయినాం అని వాళ్ళని కూడా బ్లేమ్ చేయడం తప్పు. మనకు నచ్చితే కొనండి, లేకపోతే లేదు. కాకపోతే నేనేమంటానంటే ఇట్లాంటి చెత్త ప్రమోషన్స్, ఫేక్ వీడియోస్ కూడా యూట్యూబర్స్ చేయకండి. ఎందుకంటే మీరు మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళ వల్ల మనకు కొంత అమౌంట్ వస్తున్నప్పుడు కొంచెం మనం చేసే వీడియోస్ కూడా జెన్యూన్ అయి ఉండాలి. చేసే ప్రమోషన్స్ కూడా కొంచెం వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఉండాలి. కానీ ఆ యూజ్లెస్గా ఏదో మనకు డబ్బులు వచ్చాయి కదా, ప్రమోషన్ చేసి పడేసి అయిపోతుంది, కామెంట్ సెక్షన్స్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి ఆ ఉద్దేశంతో మాత్రం ఏ యూట్యూబర్ అయినా వీడియోస్ చేయకండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి సబ్స్క్రైబ్ చేసుకున్న జనాలను మోసం చేస్తే ఆ పాపం మనకి తగులుతుంది కంపల్సరీ. ప్రమోషన్స్ చేయడం తప్పు కాదు, ఫేక్ ప్రమోషన్స్ చేయడం తప్పు. సో నేను చూపించే వీడియోకి నేను మాట్లాడడానికి సంబంధం లేదు. కాకపోతే ఈ విషయం చెప్పాలని చెప్పేసి అయితే నేను ఈ బ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటున్నాను. సో ఎదగడం తప్పు కాదండి. మనం ఎదగడానికి కారణమైన సబ్స్క్రైబర్స్ని మోసం చేయడం కూడా చాలా తప్పు. ఎప్పుడైనా ఈ జ్యోతిష్యాల గురించి వీటి గురించి ప్రచారం చేయకండి. ఎందుకంటే అవి నిజం కావు అసలు. అలాంటివి ఉంటే అందరు ప్రతి ఒక్కరు జ్యోతిష్యాలకి వీటికే పరిగెడుతుంటారు కదా. మనం నమ్మే దైవం తప్ప మనకి ఏది మనకి హెల్ప్ కాదు. పూజలు అలాంటివి చేసుకోండి, ఏదైనా ఫలితం ఉంటుంది. కానీ వాళ్ళని నమ్మి 10,000 20,000 అట్లా వాళ్ళు ఒక్కదాంతో ఓడుకోనండి. ఇది చేయండి ఇది మంచిగా అవుతుంది, అది చేయండి ఇది పెట్టుకోండి అది మంచిగా అవుతుంది, ఇన్ని వేలు కావాలి ఈ పూజకి, ఇన్ని వేలు లేకపోతే మీకు అరిష్టం జరుగుతుంది, అలాంటి భయాందోళనకు మనకు గురి చేస్తారు. అవసరం ఎంతమందిని చూడట్లేదండి అలాంటి ప్రమోట్ చేయడం రైటా రాంగా మీరే ఆలోచించుకోండి. సో ఈ వీడియోలో అయితే నేనైతే ఇదే చెప్పదలుచుకున్నాను. నేనైతే యూజ్ అయ్యే విషయాన్ని షేర్ చేసుకున్నాను. సో నేనైతే ఇక్కడైతే వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఇది వచ్చి మార్నింగ్ బ్లాగ్. సో ఈ బ్లాగ్లో అయితే నేను చెప్పాలనుకున్న విషయం అయితే చెప్పేశాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంతేనండి. ఈ వ్లాగ్ వచ్చేసి నేనేమన్నా తప్పుగా మాట్లాడానుంటే సారీ, ఇగ్నోర్ చేయండి. కాకపోతే నేను చెప్పాల్సిన విషయం, నేను చెప్పదలుచుకుంది అయితే ఇదే అనమాట. యూట్యూబర్స్ అయినా ఎవరైనా చూసే ఆడియన్స్ అయినా ఏదైనా కూడా ఏది చూపించినా గుడ్డిగా నమ్మొద్దు. 1కి 10 సార్లు ఆలోచించండి. మోసపోయిన తర్వాత మోసపోయామని లబోదిబ్బో మొత్తుకుంటే ఎవరు ఏం చేయలేరు. అదే అని ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది.